వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆయన మగటం లేని మహారాజు. కానీ 24 వచ్చేసరికల్లా అతి దారుణంగా ఓటమి పాలు చూశారు. ఊహించలేదు, కల్లో కూడా ఎవరు ఊహించలేదు. ఆయన అసలు ఊహించరు. ఆయన ఎందుకంటే వైనాట్ 175 అన్నారు కాబట్టి ఆయన ఎలాగైనా ఊహించరు. కానీ మిగతా వాళ్ళు కూడా ఇంత దారుణంగా అనుకోలేదు. 11 సీట్లు పడిపోయారు. కూటమి 164 సీట్లతో దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, యాత్రలకు వెళ్తున్నారు, జనాలు వస్తున్నారు. సో దీన్ని ఏ రకంగా ఎన్నికల సమయం వరకు నిలబెట్టుకోవాలి, ఏ రకంగా మళ్ళీ విజయాన్ని సాధించాలి, కూటమి ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఏ రకంగా టార్గెట్ చేసి ప్రజల్ని ఈయన వైపు తిప్పుకోవాలి, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న అంశం. అందుకే జగన్ గేమ్ ప్లాన్ ఆయన చేంజ్ చేస్తున్నారట. ఇప్పుడు వరకు కూడా ఆడింది ఒక ఆట, ఇటపైన ఆడేది మరొక ఆట అంటూ జరుగుతున్న ప్రచారం. వైసీపీ అధినేత జగన్ గేమ్ ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తుంది. ఓటమిని గల కారణాలు సరిదిద్దుకుంటూ ఇటీవల జరుగుతున్న సమీక్షలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఓటమి ఏదైతే ఉందో గతంలో ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నా ముఖం చూస్తే చాలు, నా ముఖం చూస్తే మీకు ఓట్లు వేస్తారు ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ ఉండదు. ఎవరైతే అధినాయకుడు ఉంటాడో వాళ్ళ ముఖం చూసి ఓట్లు వేస్తారు. ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు పరపతి, వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళని కూడా కొద్దిగా ప్లస్ అవుతుంది. ఇక అధికారాన్ని దూరం అవ్వడానికి కారణాలు ఏంటన్నది అన్వేషిస్తూనే దాని నుంచి బయటపడి కొత్త వ్యూహాలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేస్తున్నారు. జగన్కు గత ఎన్నికల్లో దెబ్బ కొట్టిన సామాజిక వర్గాలను దగ్గర తీసుకునే యత్నాన్ని చేస్తున్నారు. ఏదైతే సామాజిక వర్గం అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గం అనే పాలిటిక్స్ అతి భయంకరంగా సాగుతుంటాయి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చాయి. అందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లే అని అంచనా. అయితే అగ్రకులాల ఓటర్లకు జగన్ దూరమయ్యారనే భావంలో ఉన్నట్లు ఆయన భావిస్తున్నారు. చాలామందిలో వస్తున్న మాటలు కూడా అవే. చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆ రకంగా అగ్రవర్ణాలకి. ఎందుకంటే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ ఇలాగే అనివాడు ఆయన, నా మైనారిటీలు ఈ రకంగా అనివాడు. అంటే మేము అవసరం లేదా అని చెప్పి వాళ్ళందరూ రివర్స్ అయిపోయారండి. దాన్ని సరిదిద్దుకోవడానికి, దాన్ని మళ్ళీ సెట్ చేయడానికి గేమ్ ప్లాన్ చేశాడు ఆయన. ఆ గేమ్ ప్లాన్ని మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, బటన్ నొక్కి 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల కావచ్చు, పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇలా అన్నింటిలో కొన్ని సామాజిక వర్గాలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే అగ్రవర్ణాలు దూరమైనట్లు జగన్ ఎన్నికల తర్వాత జరిపిన విశ్లేషణలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్లేషణలో తేలింది. సార్ మీరు మా ఎస్సీ, మా ఎస్టీ, మా బీసీ ఇలాగ అనేవారు. మరి అగ్రవర్ణ కులాలన్నీ కూడా ఏం చేస్తారంటే క్షత్రియులు అవనియండి, కాపులు అవనియండి, లేకపోతే రెడ్లు అవనియండి, చౌదరీస్ అవనియండి, వాళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్ అవనియండి, వాళ్ళందరూ కూడా రివర్స్ అయిపోయారు. వాళ్ళు ఓటు శాతం అన్నీ కలుపుకుంటే అది కూడా ఎక్కువే ఉంటుంది కదా. అలాగని చెప్పి మీరు అనుకున్న ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా గంపగుత్తుగా వైఎస్ఆర్సీపీకి అయితే ఏం వేసలేదు. అందరినీ ఒకలాగే చూడాలి కదా సార్. అగ్రవర్ణాలు ఏంటి, లేకపోతే వేరే వర్గాలు ఏంటి, ఆ రకమైన వర్గాలు ఉండకూడదు, వర్ణాలు ఉండకూడదు. రాజకీయాల్లోని మనకు అవకాశం ఇచ్చిందంటే అందరూ ఓటు పడితేనే కదా మనకు అవకాశం వచ్చింది. అన్ని కులాలు, అన్ని మతాలు, స్త్రీలు, పురుషులు అందరూ ఓట్లు వేస్తేనే గెలుస్తారు. అంతేగాని ఒకదానికే మనం చూస్తాం, ఒకళ్ళకే మనం పట్టం కడతామంటే అవదు. వాళ్ళకి లేని వాళ్ళకి కాస్త చూసి పెట్టండి, తప్పులేదు. కానీ లేని వాళ్ళకే అన్నీ కూడా చూసి పెడతాము అన్న తప్పు. అదే గుణపాఠంగా జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు గత ఎన్నికల్లోని. ఇక ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో వైసీపీ దూరం అవడానికి అగ్రవర్ణాల ప్రజలేనని వైఎస్ జగన్ బలంగా నమ్మారు. ఈసారి అధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపై ఆధారపడి రాజకీయం చేస్తే మాత్రం కుదరదు అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నారట. ఈసారి అందరినీ కలుపుకెళ్ళిపోవాలి, గతంలో ఏదో తప్పు జరిగింది, గతంలో ఏదో పొరపాటు జరిగింది, సరిదిద్దుకోవాలి. ప్రతి రాజకీయ నాయకుడు అన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సరిదిద్దులో భాగంగా ఇది కూడా ఆయన చేస్తున్నాడని. ఇక మిగిలిన వర్గాల వారిని కూడా కలుపుకుని పోవాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు. ఇక త్వరలో వైశ్య, బ్రాహ్మణ,
కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులతో సమావేశాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు డేట్స్ కూడా ఫిక్స్ చేయాలని ఆయన నిర్ణయించారు. ఇదండి చాలా కీలకమైంది. వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, కాపు ఓట్ బ్యాటింగ్ ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నాయండి, గుంటూరు, కృష్ణ ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు. సో మెజారిటీ పీపుల్ వాళ్ళు ఉంటారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చితక క్షత్రియులు అవనివ్వండి, లేకపోతే వైశ్య అవనివ్వండి, బ్రాహ్మణులు అవనివ్వండి, చౌదరీస్, కమ్మ అవనివ్వండి, రెడ్డి అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఉంటారు. అంటే అందరినీ కలుపుకుండి వెళ్ళాలి. అందుకని వాళ్ళతోటి ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి బాబు గతంలో ఏదో అయిపోయింది ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి, మీకు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాను అని చెప్పి మొత్తం అందరినీ కూడా దగ్గరికి తీసుకుంటున్నారు. ఇది ఆయన గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకోవడం కూడా. ఇక తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కాకుండా ఈ సమావేశాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని జగన్ పార్టీ నేతలకు చెప్పారట. చూడండి, అంటే ఒక పక్క అందరినీ పిలుచుకొస్తే పెద్దగా అది వార్త అవ్వదు. మనం బయటకు వచ్చామనుకోండి, ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో, అగ్రవర్ణ కులాలకి చెందిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మీటింగ్. సో జనాల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, అడావిడి చేసినట్టు ఉంటుంది, స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా అయిపోతాయి. అది జగన్ మాస్టర్ ప్లాన్. ఇక కాపులతో సమావేశం రాజమండ్రిలోను, వైశ్యులతో సమావేశం విజయవాడలోను, కమ్మ సామాజిక వర్గ నేతలతో గుంటూరులోను, రెడ్డి సామాజిక వర్గం ముఖ్యులతో తిరుపతి లేదా నెల్లూరులోను, బ్రాహ్మణ సామాజిక వర్గ ముఖ్యులతో విశాఖపట్నంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించాడు. ఇక ఆయా సామాజిక వర్గాల సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ అట్రాక్షన్లా పాల్గొనడమే కాకుండా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు, వాళ్ళకి కొన్ని ఆఫర్లు కూడా ఇవ్వబోతున్నారు అని. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మేము ఏం చేయగలమో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే చెప్పబోతున్నారు. అగ్రవర్ణ కులాలందరినీ కూడా ఆయన దగ్గరికి చేస్తున్నాడు. గతంలో ఈ పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా మార్పు వచ్చింది. అంటే అధికార అన్నది కసి అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో 2024 వరకు కూడా ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ రకంగా తిరిగేవారు, ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు, ఇష్టం వచ్చినట్టుగా అలాగ తిరుగుతానే ఉండేవారు. ఎందుకంటే పదవి అది లేకపోతే ఉండలేరు రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఎంత కసిగా తిరిగేవారు, ఆయన కూడా మీటింగులు, వారాహి యాత్ర, అది అది బాగా అడావిడి చేసేవారు. సో అధికారం ఉండాలి, అధికారం లేకపోతే ఖచ్చితంగా అధికారం ఉంటేనే కదా ఏదైనా జరుగుతుంది. వాళ్ళ వృత్తి అది, అధికారం సంపాదించడమే వాళ్ళ టార్గెట్. ఇక గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం జగన్కు దూరమైనట్లు రికార్డ్స్ చెప్తున్నాయి. ఎందుకంటే దీనికి అనేక కారణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శోధించారు. కాంట్రాక్ట్ పనులు చేసినా వారికి డబ్బులు చెల్లించకపోవడం, పనులు ఇవ్వకపోవడం, పదవుల్లో నియమించకపోవడం. ఆ సామాజిక వర్గం వారు సీఎం అయ్యేలా ఉంటే ఇంక మనకు తిరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే ఇంకా కమ్మ సామాజిక వర్గానికి అందరూ కూడా ఇంకా మన సొంతం, మన ఇల్లుది, మనం ఏది కావస్తే తెచ్చుకోవచ్చు, ఏది కావస్తే ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా ఉంటుందని చెప్పి ప్రచారం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గాలు కాళ్ళు రెగరేస్తుంది తిరిగినాయి. వాళ్ళు మాట్లాడేవాళ్ళు లేడు, వెనకాతల రెడ్డి ఉన్నాడంటే అధికారులు కూడా భయపడిపోయేవారని. అలాగే కాపు సామాజిక వర్గానికి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయితే కాపు సామాజిక వర్గానికి కూడా కాలు ఎగరేస్తుంది. ఇంక ఇది కామన్ అది. అంతేగాని ఇది కాదు మనం ఒక్కరమే ఓటేసి గెలలేదురా, అందరూ ఓటేస్తారని గెలిచారు కదా అందరికీ చూడాలని వాళ్ళు ఆలోచించరు, వీళ్ళు ఆలోచించరు. ఇక 2014 నుంచి ఆర్థికంగా తమ డబ్బులు పోగొట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా గుర్తించకుండా కొందరికి అవకాశం ఇవ్వడం, ఇక రెడ్డి సామాజిక వర్గం కూడా దూరం అయిపోయినట్టు సర్వత్రా జగన్మోహన్ రెడ్డి గారికి ఓ డేటా వెళ్ళింది. తనకు ముఖ్యమైన వారిని మినహాయించి ఎక్కువ మందిని ఇతర సామాజిక వర్గాల వారిని నియమించుకోవడంతో అసంతృప్తికి గురైన రెడ్లు గత ఎన్నికల్లో జగన్కి డైరెక్ట్గానే దెబ్బేసేశారు. కాంట్రాక్టులు ఇస్తుంటే కాంట్రాక్ట్ పనులు లేకుండా, అరే మన సామాజిక వర్గం కూడా రా అని చెప్పి వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలాలని చెప్పి జెండా మోసిన వాళ్ళు స్తోమకు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏదో జరుగుతుందంటే ఏదో జరిగిపోయింది. మిమ్మల్ని నమ్ముకుంటూ మేము వస్తే మరి మమ్మల్ని కాదని చెప్పి వేరే సామాజిక వర్గాలని మీరు చుట్టూ తిప్పుకున్నారు. అందుకని వాళ్ళు డైరెక్ట్గానే దెబ్బేసేసారండి. ఇప్పుడు వారిని దగ్గరికి తీసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తం మీద జగన్ తన గేమ్లో కొన్ని మార్పులు
చేశారు. ఒక సంవత్సరంలోనే ఇన్ని మార్పులు చేస్తే ఫ్యూచర్లో ఇంకెన్ని మార్పులు చేయబోతున్నారు. అందుకనే 2029లో అసలు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, ఇంకా తిరుగు లేదు. ఒకవేళ ఆయన కానీ సీఎం అయితే కౌంటింగ్ మొదలయ్యి మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ గెలిచే సూచనలు కానీ కనిపిస్తే వేలాది మంది తరలి వెళ్ళిపోతారు, ఊళ్ళు ఖాళీ చేసేస్తారు అని చెప్పి పుణ్య బెదిరిస్తున్నారు వాళ్ళు 29 నుంచి. అయితే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు జగన్ని ఆ గద్దె ఎక్కనివ్వనని చెప్పి ఆయన శపథం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అని లేదా కూటమి అనండి అధపాతాళానికి తొక్కేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఎవరికి వారు డైలాగ్ వారులతో జగన్మోహన్ రెడ్డి గారి కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అది ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగటివ్. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాస్త తగ్గారనే తెలుస్తుంది. ఇవి చూస్తే జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే తీరు ఎన్నికల వరకు ఉండి ఒకవేళ నిజంగా ప్రజల మన్ననలు పొంది వాళ్ళ ఆశీర్వాదాలు ఉండి ఎవరు గెలిచినా వాళ్ళ పాలన మీద దృష్టి పెట్టాలి తప్పించి మళ్ళీ పర్సనల్ అటాకులకు కానీ వెళ్తే ఎన్ని కొత్త గేములు ప్లాన్ చేసినా ఓటర్ దగ్గర అతనికి ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారమే అతను వెళ్తాడు.